కాకినాడ నగరంలోని 16వ డివిజన్లో మున్సిపల్ కమిషనర్ పర్యటించి స్థానిక ప్రజలు నాయకులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా త్రాగునీటి లీకేజీకు వెంటనే మరమ్మతులు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన కమిషనర్ ప్రధాన డ్రైన్లను శుభ్రం చేయాలని సూచించారు. డ్రైన్లపై ఆక్రమణలు చేయడం వలన పారిశుద్ధ్య పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు సహకరించాలని కోరారు. త్రాగునీటిని ఎప్పటికప్పుడు పరీక్షించి సురక్షిత నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రాంతంలో అధికంగా ఉన్న వీధి కుక్కలను పట్టుకొని స్టెరిలైజేషన్ చేసి తిరిగి వదిలే చర్యలు చేపడతామన్నారు. నగరంలో మిగిలి ఉన్న స్వాతంత్ర దినోత్సవ ఫ్లెక్సీలను తొలగించాలని టౌన్ ప్లానింగ్, వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. చిన్నారుల భద్రత దృష్ట్యా అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం ప్రజల సహకారంతోనే నగరాభివృద్ధి సాధ్యమని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ పృథ్వీచరణ్, ఏఈలు అర్జున్, ఆదినారాయణ, ఎస్ఎస్ రాంబాబు, టీడీపీ ట్రస్ట్ ఇన్ఛార్జ్ ప్రకాష్, వార్డు కో ఇన్ఛార్జ్ చింతా సతీష్, కరుపు సింహాద్రి, మడ్డు విజయ్ కుమార్, బుందు నరేష్ తదితరులు పాల్గొన్నారు. డాబాకి వస్తాయి. ఈరోజు మన ఏటిమగలో ఉన్న ఈ అపార్ట్మెంట్స్కి విజిట్ చేయడం జరిగింది. 16 వాటికి వస్తుంది అనుకుంటాను ఈ ఏరియా. ఇక్కడ మనకి మన స్థానిక నాయకులతో అదేవిధంగా ప్రజలతో కూడా మమేకం అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక సీపేజ్ ఉంది, అక్కడ లీక్ అవుతుంది. ఇప్పుడు ఏఈ గారితో చెప్పి ఆ లీకేజ్ని వితిన్ 5-6 అవర్స్లో లేదా మధ్యాహ్నం కల్లా రిపేర్ చేసి సాయంకాలం కల్లా రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. అది సాయంకాలం కల్లా కంప్లీట్ చేయమని చెప్పడం, సాయంకాలం కల్లా 80% కూడా కంప్లీట్ చేస్తాం. రెండో విషయం చూసినట్లయితే మనకి స్ట్రీట్ లైట్స్ కొన్ని చోట్ల సెంటర్స్లో పెద్ద లైట్లు వేయమని ఏఈ గారు చెప్పడం జరిగింది. సెంటర్లో పెద్ద లైట్ కూడా మనకి వేయటం జరుగుతుంది. ఇక్కడ ఈ లైట్లు ఏదైతే ఉన్నదో చిన్న లైటింగ్ వస్తుంది కాబట్టి ఈ లైట్లను మార్చి పెద్ద లైట్లు వేసి ఎక్కడైతే మనకి లైట్లు ఇంకా ప్రాబ్లం ఉందో అక్కడ కూడా రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. ఇంకా మూడో విషయంకి వచ్చినట్టయితే డ్రింకింగ్ వాటర్ విషయంలో మనం టెస్ట్ చేసి మంచిగా నీరు అందిస్తున్నాము. ఎవరికి ఈ విధంగా ఏ విధమైన డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు మన కాకినాడ సిటీలో. అందరూ కూడా ఈ సురక్షితమైన వాటరు టెస్ట్ చేసి మరీ ఇస్తున్నాము. ఇప్పుడు మన ఏఈ గారు కూడా ఉన్నారు. ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ప్రతి చోట మనకి 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులను కూడా ప్రతి చోట కూడా టెస్టులు చేసి వాటర్ అందించడం జరుగుతుంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ విషయంలో ఎవరు కూడా ఏ విధమైన ఆందోళన చెందాల్సిన విషయం లేదు. ఇది కొంచెం రెయినీ సీజన్గా ఉంది కాబట్టి కొన్ని చోట్ల జాండీస్ ప్రాబ్లం ఉంది కాబట్టి తాగినప్పుడు కొంచెం వేడి చేసిన తాగితే హైలీ జైనిక్ ఉంటుంది. మనకు ఆరోగ్యపరంగా కూడా ఏదైనా సమస్యలు ఏర్పడవు. ఇక 4వ చూసినట్లయితే శానిటేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని డ్రైన్స్ ఉన్నాయి. మనకి సమ్మర్ డీసిల్టేషన్లో భాగంగా ఈ మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రక్కన అక్కడ ఉన్న ఈ రైట్ సైడ్ డ్రైన్ కూడా ఇప్పుడు క్లీన్ చేయలేదు. మనకి ఎంహెచ్ గారు చెప్పి ఆ మెయిన్ డ్రైన్ కూడా క్లీన్ చేయమని ఆదేశించడం జరిగింది. ఆ మెయిన్ డ్రైన్ కూడా చిన్న ప్రక్రియను తీసుకొచ్చి ఆ మెయిన్ డ్రైన్ని చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇదే చూడండి ఒకసారి, ఈ డ్రైన్ క్లీన్ చేయాలంటే ఇలా ఆక్రమణ చేసేసి డ్రైన్ మీద కట్టేస్తున్నారు. తద్వారా ఏమవుతుంది ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఇట్లా చేసేయడం వల్ల డ్రైన్ ఎలా క్లీన్ చేస్తామో కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రజలు కూడా సహకరించాలి దయించి. మీరు డ్రైన్ మీద పూల మొక్కలు ఆక్రమించేసి వాళ్ళ అవి కట్టేస్తున్నారు. దానివల్ల కొన్ని డ్రైన్ క్లీన్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు ప్రభుత్వం సహకరించుకుంటేనే మనకి అనుకునే ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించడంగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం.
ముఖ్యంగా ఇక్కడ మనకి ఏటిమగలో డాగ్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందని చెప్పారు. డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. డాగ్స్ కూడా స్క్వాడ్ వచ్చింది, వెహికల్స్ కూడా వచ్చినాయి. వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ డాగ్ స్క్వాడ్ మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటుంది, అప్ టు 12 o'clock వరకు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రజలంతా ఉన్నారో మనకి డాగ్స్ ఉన్న ప్రాంతాన్ని మనం చూపించినట్టయితే ఆ డాగ్స్ అన్నీ కూడా మనం క్యాచ్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ వాటికి స్టెరిలైజ్ చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ వాటికి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా మనం చేస్తాము. ఈ అవకాశాన్ని మరి అందరూ కూడా సద్వినియోగం చేసి మాకు సహకరించవలసిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం.